హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచి విత్ మీ షెఫ్ అద్విత. కొత్త వారం మొదలైపోయిందంటే మనం కొత్త కంట్రీలో అడుగు పెట్టేస్తాం. ఇవాళ రేపు చాలా ఎక్కువగా ఈ కంట్రీ పేరు మనకు వినిపిస్తూనే ఉంది. అండ్ దీని కుజీన్ కూడా ప్రతిరోజు లాగానే చాలా చాలా డెవలప్ అవుతుంది. ఎందుకో తెలుసా, ఒకప్పుడు ఈ కుజీన్ డెవలప్ అయింది మిగతా 3 డిఫరెంట్ కంట్రీస్ నుంచి, చైనా కూడాను. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ కుజీన్, ఈ కల్చరల్ కుజీన్ కానీ, ఇక్కడి ఆర్ట్స్ కానీ, పాలిటిక్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా హాట్ టాపిక్ లాగా మారిపోయింది. హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజిన్. ఇంకా ఊరించినటువంటి హింట్స్ ఇవ్వకుండాను కెనడా గురించి ఈ వీక్ మొత్తం మనం బోల్డ్ అని విషయాలు మాట్లాడుకుందాము. వెరైటీ ఆఫ్ కుజీన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. డిఫరెంట్ కంట్రీస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ కెనడా, అండ్ కెనడా కుజీన్ వేరే కంట్రీస్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయో ఈ వీక్ మొత్తం మనం నేర్చుకుందాం. వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వన్ మోర్ టైమ్ అండ్ వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ వీక్ ఆఫ్ కెనడా. సో ఈ వారం మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసే కెనడా కుజీన్ని 3 కంట్రీస్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అది చెప్పుకోవాలి అంటే ఫస్ట్ బ్రిటిష్ కల్చర్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, స్కాటిష్ కుజిన్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అండ్ ఫ్రెంచ్ వంటకాలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. సో మీరు ఈజీగా గమనిస్తే ఈ 3 కంట్రీస్లోనూ నాన్ వెజిటేరియన్ ఎక్కువగానే ఉంటుంది. మనం ప్రీవియస్ వీక్స్లో ఈ కంట్రీస్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇన్ని రకాల కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడాను కెనడియన్ కుజిన్కి ఒక డిఫరెంట్ టచ్ అండ్ స్వీట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. అసలు ఈ స్వీట్ ఫ్లేవర్ ఏంటి అని అనుకుంటున్నారా? మేపుల్ సిరప్. ఎవరికైనా కూడా కెనడా అని ఫస్ట్ చెప్తే ఫస్ట్ గుర్తొచ్చేది మేపుల్ సిరప్. ప్రపంచంలోనే అతి ఎక్కువగా మ్యాక్సిమం ఎక్స్పోర్టర్ ఆఫ్ మేపుల్ సిరప్ ఇస్ కెనడా. అది మనకు తెలిసిన విషయమే. ఎంత ఇంపార్టెంట్ వీళ్ళకి మేపుల్ సిరప్ అండ్ మేపుల్ ట్రీస్ అంటే, కెనడియన్ ఫ్లాగ్ చూస్తే మధ్యలో ఒక పెద్ద ఆకు కనిపిస్తుంది, దట్స్ అ మేపుల్ లీఫ్ అనమాట. ఆల్రెడీ ఇంకా హిస్టరీ లెక్చర్ చెప్పను. ఈరోజు ఒక సూపర్ యమ్మీ క్రిస్పీ చికెన్ తోటి, వెరైటీ మ్యారినేట్ తోటి, మనం ఒక చికెన్ స్టార్టర్ తోటి మన ఈ కెనడియన్ జర్నీని స్టార్ట్ చేద్దాం. లెట్స్ మేక్ బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్. ఆల్రైట్, సో మన బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ అనేది సూపర్ ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు, లేకపోతే ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లేవర్ఫుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ మటుకు ఫ్రైడ్ చికెన్ రెసిపీస్ అని కూడా మనం మ్యారినేషన్ ప్రొసీజర్ కొంచెం తక్కువ చేసేస్తాం కదా. ఈ రెసిపీలో ఉన్న మ్యారినేషన్, మజ్జిగ మ్యారినేషన్, బటర్ మిల్క్ మ్యారినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ వర్సటైల్ కూడా, రకరకాలుగా వాడుకోవచ్చు. సో మనం తయారు చేసుకున్న ఈ బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మజ్జిగ యూస్ చేస్తున్నాను, కొంచెం మైదా, బేకింగ్ పౌడర్, డీజాన్ మస్టర్డ్ సాస్ అండ్ చికెన్ ముక్కలు. దట్స్ ఆల్. చాలా సింపుల్గా ఫ్లేవర్ఫుల్గా ఈ రెసిపీని ఫినిష్ చేసేయచ్చు. ఫస్ట్ మనం ఒక బటర్ మిల్క్ మ్యారినేట్ని తయారు చేసుకోవాలి. దానికోసం మజ్జిగను యాడ్ చేస్తున్నాను. దీంట్లో నేను వేసుకుంటున్నాను ఈ డీజాన్ మస్టర్డ్ని. డీజాన్ మస్టర్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి కెనడా మీద అని అనుకుంటున్నారా? ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్, బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఉన్న ఈ బ్యూటిఫుల్ కుజీన్లో మస్టర్డ్ ఫ్లేవర్ కంపల్సరీగా కనిపిస్తూనే ఉంటుంది. మీరు ఎక్కువ మటుకు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ని గమనిస్తూ ఉంటే కంపల్సరీ వాళ్ళ బఫే బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్లో కంపల్సరీ ఈ డీజాన్ మస్టర్డ్ కానీ, వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మస్టర్డ్స్ కానీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ మస్టర్డ్ ఫ్లేవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ స్టైల్ ఆఫ్ కుకింగ్లో. సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా మన కెనడాని, మన మస్టర్డ్ కూడా కనిపించాల్సింది. స్పూన్ తీసుకుందాం, పూర్తిగా మిక్స్ చేసేస్తున్నాను. ఆవాల ఫ్లేవర్ అండ్ మజ్జిగ ఫ్లేవర్ అనేది కొంచెం మనకు తెలిసిన కాంబినేషన్ లాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఫైనల్ రెసిపీలో. సో ఈ మిక్స్చర్లో నేను వేసుకుంటున్నాను కాస్త ఉప్పు, మిరియాల పొడి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, యాడ్ చేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్, అండ్ ఇందులో మనం గ్రీన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. సో దట్ ఈ మ్యారినేట్ మిక్స్చర్లో మన చికెన్ కొంచెం మ్యారినేట్ అవుతూ ఉండగా ఇంకా ఫ్లేవర్ఫుల్గా కూడా మారుతుంది అనమాట. సో నేను యూస్ చేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ని క్లీన్ చేసేసుకుని కట్ చేసుకున్నాను. రైట్, చాప్ చేసేసుకుందాం. ఈ మిక్స్చర్లో నేను చికెన్ని సోక్ చేసుకుంటాను. వెరీ ఇంట్రెస్టింగ్ రైట్. జనరల్గా మనం మ్యారినేషన్ చేయాలి అంటే ఫుల్గా హెవీ మ్యారినేట్ ఫ్లేవర్స్ అన్ని వేసుకుంటాం, కానీ ఈసారి మజ్జిగ ఫ్లేవర్ తోటి నేను కుక్ చేసుకుంటున్నాను ఈ మిక్స్చర్ని.
ఎంతసేపు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? ఈ మిక్స్చర్లో ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత జ్యూసీగా మారుతుంది మన చికెన్. సో ఈ మిక్స్చర్ ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఒక 6-7 గంటల వరకు కూడాను దీన్ని హ్యాపీగా మ్యారినేట్ చేసుకోండి. నేనైతే ఒక 1 అవర్ వరకు దీన్ని మ్యారినేట్ చేసుకుంటాను. సింపుల్గా క్లోజ్ చేసేసుకుని క్లింగ్ ర్యాప్లో పెట్టేసుకుని ఈ జ్యూసీ చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకునేటప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సో దట్ ఇంకా పర్ఫెక్ట్గా ఆ ఫ్లేవర్స్ పూర్తిగా సోకిన్ అవుతాయి. లెట్స్ పుట్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక గంట వరకు తిని మెల్లగా మ్యారినేట్ చేసుకుందాం. ఒక గంట తర్వాత చికెన్ పర్ఫెక్ట్ జ్యూసీగా సాఫ్ట్గా కూడా మారింది. ఈ ఫ్లేవర్స్లో ఎంతేమనుకున్నా కూడా మజ్జిగలో కాస్త పులుపు ఉంటుంది. ఆ పులుపు ఈ చికెన్ని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యారినేట్ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తుంది. ఒకవేళ మనం నిమ్మకాయ రసం కానీ వెనిగర్ కానీ యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ మనకు తెలిసిందే, కానీ మజ్జిగలో ఇలా మ్యారినేట్ చేయడం మనం ఎప్పుడు చేయలేదు. సో ఈ మిక్స్చర్ని ఇప్పుడు మనం ఫ్రైయింగ్కి రెడీ చేసుకుందాం. ఫ్రైయింగ్కి రెడీ చేసుకునే ముందర ఇంకొక చిన్న స్టెప్ ఉంది. ఏంటంటే మనం ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైయింగ్కి ఆయిల్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మజ్జిగలో నుంచి మిక్స్చర్ని తీసేసి డస్ట్ చేసి తర్వాత పైన క్రమ్మింగ్ని చేద్దాం, అంటే క్రిస్పీ లేయర్ని యాడ్ చేద్దాం. ఆల్ రైట్, సో ఇప్పుడు కాస్త మైదాని తీసుకుంటున్నాను. ఇందులో వేసుకుందాం కొంచెం బేకింగ్ పౌడర్, కాస్త ఉప్పు అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఎప్పుడైనా కూడా కారప్పొడి యూజ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ చాలా చాలా స్పైసీగా మనకు తెలిసిపోతుంది. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నప్పుడు కొంచెం దండిగానే వేయాలి. మిక్స్ చేసేసుకుంటున్నాను మొత్తం. సో క్రమింగ్ చేసుకోవడానికి దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే కావాలి అంటే డబుల్ క్రమింగ్ చేయొచ్చు, అంటే 2 సార్లు దీన్ని క్రిస్పీ లేయర్ని తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఒకసారి కోట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా ఈ మిక్స్చర్ని కొంచెం ఈ ఎక్సెస్ బటర్ మిల్క్ జ్యూస్ వచ్చేసేటట్టు తీసేసుకుని కోట్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడికి కోటింగ్ అయిపోతుంది సరిగ్గానే. లేదు అనుకుంటే ఇంకొక లేయర్ కూడా కోట్ చేయొచ్చు. మిక్స్చర్ని మళ్ళీ సోక్ చేసుకుందాం ఇందులో. వన్ మోర్ టైం. సో ఇలా కోట్ చేసుకుంటే ఫుల్ ప్రూఫ్ వే ఆఫ్ క్రిస్పీ కోటింగ్ అయిపోతుంది. ఎక్కడైనా కొంచెం వచ్చినా కూడాను లైట్గా ట్యాప్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. అక్కడ మళ్ళీ కోట్ చేయండి. సాల్. సో ఇలాగే మిగతా చికెన్ పీసెస్ని కూడా కోట్ చేసి పెట్టేసుకుందాం. చికెన్ ముక్కల్ని హాట్ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుందాం కొంచెం జాగ్రత్తగా. బటర్ మిల్క్ క్రిస్పీ చికెన్ని ఫ్రై చేసేసుకుని పెట్టేసుకున్నాము. దిస్ లుక్స్ వెరీ వెరీ నైస్. క్రిస్పీగా ఫ్రైడ్ చికెన్. సో దిస్ ఇస్ నైస్. ఇంకా 2 వైపులా మనం క్రిస్పీగా తయారు చేసేసుకుని దీనికి ఒక సూపర్ యమీ డిప్ని తయారు చేసుకున్నాం. ప్రతిసారి ఇలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని తయారు చేసుకునేటప్పుడు ఏదైనా డిప్ చేయాలని నాకు అనిపిస్తూనే ఉంటుంది. సో ఈరోజు కొంచెం కాంబినేషన్ని కాస్త వెరైటీగా ట్రై చేయాలనిపిస్తుంది. విల్ మేక్ అ సెలరీ డిప్. సెలరీ అనేది మనం ప్రతిసారి డిఫరెంట్ రెసిపీస్లో మనం సెలరీ వాడుతూనే ఉంటాం, ఒక చిన్న 1-2 ముక్కనే. దీన్ని కొంచెం రోస్ట్ చేసి కాస్త కాల్చుకుని చాప్ చేసుకుని ఒక డిప్ని తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది, అదేంటో ఇది ఫ్రై చేసుకున్న తర్వాత చూద్దాం. జస్ట్ పర్ఫెక్ట్లీ ఫ్రైడ్. 2 వైపులా ఒక మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఎప్పుడైనా మైదాని యూజ్ చేసేటప్పుడు
మంచి డార్క్ కలర్ రాదని మనకు తెలిసిన విషయమే కదా. పసుపు వేసుకోలేదు, కారం వేసుకోలేదు. సో ఇలా లైట్ కలర్లోనే ఉంటుందన్నమాట. మనం మెల్లగా తీసేద్దాం. వేసుకున్న ఉల్లికాయలు, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం కొంచెం అలా కనిపిస్తూ ఒక మంచి డిఫరెంట్ టెక్స్చర్ని యాడ్ చేస్తుంది. ఓకే, ఎస్, క్రిస్పీ చికెన్ నా ప్రకారం ఎటువంటి సాస్ తోటైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది, కానీ బెస్ట్ కాంబినేషన్ అలా ఉండాలి. అందుకనే మయోనీస్ని యూజ్ చేసి ఒక క్రీమీ సాఫ్ట్, ఇలా తింటే ఇలా కరిగిపోయి ఒక డిప్ని తయారు చేసుకుందాం. సో ఎస్, సెలరీని నేను కొంచెం క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఏం లేదు, మన ఇండ్లలో వంకాయ పచ్చడి తయారు చేసుకుంటాం కదా, దాన్ని ఎలా రోస్ట్ చేసుకుంటాం, ఇలాగే ఈ సెలరీ ముక్కల్ని కూడా నేను లైట్గా రోస్ట్ చేసేసుకుంటాను. సో 2 minutes రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ బ్యూటిఫుల్ సెలరీ, రోస్టెడ్ సెలరీ డిప్ని తయారు చేసుకుందాం. ఆల్రైట్, లైట్గా రోస్ట్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఫైన్ చాప్ చేసేస్తాను. హాట్, చేస్తే బాగుంటుంది. ఈ చాట్ ఫ్లేవర్ని తీసేయకుండా వీటిని కూడా మనం యూజ్ చేద్దాము. సో ఇందులో నేను కొంచెం పార్స్లీ, ఫ్లాట్ లీఫ్ పార్స్లీని కూడా కాస్త యాడ్ చేస్తున్నాను. ఈ మిక్స్చర్ని ఈ మేయోతో యాడ్ చేస్తున్నాను. జనరల్గా కావాలి అంటే కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు, కానీ నేను సాలిడ్ చంకీ సాస్ని తయారు చేసుకుంటున్నాను, చాలా రిచ్ టెక్స్చర్ తోటి. సాల్, కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం, వెరీ లిటిల్. ఇంకేం ఫ్లేవర్స్ అవసరం లేదు, కారపొడి అవసరం లేదు, పెప్పర్ అవసరం లేదు, మన చిల్లీ ఫ్లేక్స్ కూడా అవసరం లేదు, ఏం లేదు. ఇంకా డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. చంకీ యమీ చికెన్, క్రిస్పీ చికెన్ అనేది ఎవరికైనా నచ్చుతుంది. దాన్ని మజ్జిగలో మ్యారినేట్ చేసుకుంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా, డిఫరెంట్ రెసిపీ లాగా మారిపోతుంది. సింపుల్ చంకీ, మళ్ళీ చంకీ అంటున్నాను ఎందుకంటే బోళ్ళని బైట్స్ తగిలేటట్టుగా రోస్టెడ్ సెలరీ అండ్ పార్స్లీ యాడ్ చేసుకున్న మయోనీస్. క్లాసిక్ కాంబినేషన్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న కాంబినేషన్. టేస్ట్ చేస్తామని డెఫినెట్లీ అంటారు వావేం రుచి అని. మనం ఒక సాలెడ్ తయారు చేసుకుందాం, కెనడియన్ స్టైల్ అని అన్నాం కదా. నిజం చెప్పాలంటే బోల్డ్ అనే కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఒక దేశం మీద ఉంటే వాళ్ళ కుజీన్ కూడా చాలా కచ్చపక్కగా వెరైటీగా మారిపోతూ ఉంటుంది. స్కాటిష్, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మన కెనేడియన్ కుజీన్లో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అదేంటి అని అంటున్నారా, 18th and 19th centuryలో యూరోప్లో ఎస్పెషలీ సెంట్రల్ కానీ, నార్దర్న్ కానీ, సదర్న్ కానీ మొత్తం యూరోప్ ఇన్ఫ్లుయెన్స్, దాంతోపాటు మన ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సెస్ కూడాను ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మన ఈ కెనడియన్ కల్చర్ వల్ల. సో ఈ 18th and 19th centuryలో ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎక్కువగా పెరగడంతో వాళ్ళ కల్చర్లో, కెనడియన్ కుజీన్లో ఈ డిఫరెంట్ కంట్రీ స్టైల్ కూడా ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది. సో సాలెడ్స్ అనేవి చాలా చాలా సింపుల్ జెనరిక్ టర్మ్ అనమాట. సాలెడ్స్ అంటే మనం అనుకున్నట్టుగా రెగ్యులర్ వెజిటబుల్స్, కొంచెం నిమ్మకాయ రసం ఆర్ ఎప్పుడు అనేటట్టుగా ఉప్పు, కారం లేకపోతే మిరియాల పొడి మాత్రమే కాదు, దీంట్లో బోల్డ్ అంత క్రియేటివిటీని కూడా యాడ్ చేయొచ్చు. అలాంటి ఒక బ్యూటిఫుల్ సాలెడ్ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం, బ్రాకలీ చికెన్ సాలెడ్. బ్రాకలీ చికెన్ సాలెడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. పేరు వినడానికి సాలెడ్ లాగా ఉన్నా కూడా ఫైనల్గా స్టిర్ ఫ్రైడ్ వెజీస్ లాగే కనిపిస్తాయి. అసలు ఏంటో చూద్దాము. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను యోగర్ట్. వేసుకుందాం చికెన్ని. నేను ఫైన్గా మిన్స్ చేసిన చికెన్ పీసెస్ని యూస్ చేస్తున్నాను. ఫైన్గా మిన్స్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం, పార్మెజాన్ చీజ్, కాస్త సార్ క్రీమ్ అండ్ రేజన్స్ అండ్ క్రాన్బెర్రీస్. చాలా డిఫరెంట్గా ఉంది కదా.
అండ్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ పెట్టుకున్నాను స్ప్రింగ్ అనియన్స్ని అండ్ బ్రాకలీని. వెరీ డిఫరెంట్ కాంబినేషన్, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ ఇది. సో ఫస్ట్ ఒక ప్యాన్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. నైస్ అండ్ హాట్గా మార్చుకుందాము. నైస్ అండ్ హాట్ ప్యాన్లో పెట్టేసుకున్నాను. ఎస్, వేడి నీళ్ళు కొంచెం తీసుకుందాం పక్కకి. ఇందులో నేను ఈ రేజన్స్ని అంటే కిస్మిస్ ముక్కల్ని, డ్రైడ్ కిస్మిస్ ముక్కల్ని అండ్ ఈ క్రాన్బెర్రీ ముక్కల్ని వేసేసుకుంటాను. ఇలా వేసుకోవడం తోటి వీటిని రీహైడ్రేట్ చేయడం అనమాట. బేసిక్గా ఎండబెట్టడం అంటే డీహైడ్రేట్ చేయడం, మొత్తం దాంట్లో ఉన్న ఆ మాయిశ్చర్ కంటెంట్ని తీసేయడం అని తెలిసిన విషయం కదా. దాన్ని మళ్ళీ నేను రీవ్యాంప్ చేస్తున్నాను అనమాట. బ్రాకలీ ముక్కల్ని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని యాడ్ చేసేసుకుందాము. కొంచెం బ్లాంచ్ చేసుకుందాం. ఆ టైంలో నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చి పెట్టుకున్నాను. వీటిని నేను ఫైన్ చాప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీటిని బ్లాంచ్ చేసేసుకుందాం బాగా. తర్వాత స్టెప్లో అప్పుడు అడుగు పెడదాం. బ్లాంచ్ బ్రాకలీని పక్కన పెట్టేసుకున్నాం. బ్రాకలీని కూడా ఫ్రై చేయొచ్చు, కానీ ఇలా బ్లాంచ్ చేసుకుంటే ఇంకా క్రంచీ టెక్స్చర్ అండ్ కలర్ అలాగే ఉంటుందని ఇలా ప్లాన్ చేసాం. మనం తీసి పక్కన పెట్టేద్దాం. ఇదే ప్యాన్లో నేను కాస్త ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. వేసుకుందాం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, గోల్డ్ అంతా. అండ్ మనం దీన్ని స్వెట్ అయ్యేంత వరకు, అంటే కొంచెం వాటర్ కంటెంట్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. కాస్త స్వెట్ అయిన తర్వాత నేను యాడ్ చేసుకుంటున్నాను చికెన్ని. చికెన్ హీట్కి తగిలిన వెంటనే కొంచెం సపరేట్ అవుతుంది కదా, అనియన్ ఫ్లేవర్ తోటి కుక్ అవుతుంది, చాలా టేస్టీగా మారుతుంది. ఇందులో నేను కొంచెం ఫ్రెష్నెస్ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వేసుకుంటున్నాను ఈ సన్నగా తరుకున్న ఉల్లికోళ్ళలోన ఆ కింద ఆనియన్ పార్ట్. ఓకే, వేసుకుంటున్నాను ఇందులో బేజిల్ కూడాను, ఫ్రెష్ బేజిల్. ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా మన కెనడియన్ కుజిన్ మీద, సో బేజిల్ ఫ్లేవర్ కూడా మనకి కెనడియన్ కల్చర్లో కనిపిస్తూనే ఉంటుంది. వీటిని కూడా నేను కొంచెం ఫైన్ చాప్ చేస్తున్నాను. ఇలా కుక్ చేసుకోవడంతో హర్బ్ ఫ్లేవర్స్ మన సాలెడ్ని ఫుల్గా డామినేట్ చేయవు, జస్ట్ పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేస్తాయి. కాస్త సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. వేసుకుంటాను. ఓకే, సో ఈ మిక్స్చర్ కుక్ అయ్యేంత లోపల మనం సాలెడ్ బేస్ని తయారు చేసుకున్నాము. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఇందులో లెట్యూస్. లెట్యూస్ కంపల్సరీ ఉండాలిగా సాలెడ్స్లో. సో ఐఎమ్ యూజింగ్ ఐస్బర్గ్ లెట్యూస్, చాలా ఈజీగా అవైలబుల్ అయ్యేది. నైఫ్ అవసరమే. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసేసుకుంటాను ఇలాగా. ఇక్కడ యూజ్ చేసే స్ప్రింగ్ ఆనియన్స్లో గ్రీన్ పార్ట్ని తీసి పక్కన పెట్టేశాను, సో దట్ మనం పైన ఫైనల్గా గార్నిషింగ్కి పార్మెజాన్ చీజ్తో కలిపేసి గార్నిష్ చేద్దాం. సోక్ చేసి పెట్టుకున్న ఈ రేజన్స్ అండ్ క్రాన్బెర్రీస్
వాటర్ తీసేద్దాం. ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్న ఈ బ్రాకలీ ముక్కలు నేను ఇందులో కాస్త సార్ క్రీమ్ కూడా వేసుకుంటున్నాను అండ్ కొంచెం యోగర్ట్. ఎక్కువగా కాకుండా లైట్ స్మూత్నెస్ని యాడ్ చేయడానికి కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ కాస్త ఉప్పు. మిగతా ఫ్లేవర్స్ అన్నీ మనం ఎలాగో చికెన్తో పాటు యాడ్ చేసేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఆఫ్ చేసేసుకుందాం. చికెన్ యాడ్ చేసేద్దాము. లైట్ హ్యాండ్ తోటి దీన్ని టాస్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో గుడ్. దిస్ ఇస్ డన్. మేయోనీస్ పూర్తిగా కలిసేంత వరకు మనం టాస్ చేసుకుందాం. జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అంటే మనం వేసుకున్న ఈ యోగర్ట్ కానీ మేయోనీస్ కానీ కొంచెం ఎక్కువైనా కూడా మొత్తానికే సాఫ్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే నేను ఆల్రెడీ కుక్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ చికెన్ వేడివేడి మీద యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆకుని కొంచెం ఫ్లాట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా మనం వేసుకుందాము ఈ క్వాంటిటీ. సో ఫైనలీ దిస్ ఇస్ డన్. బ్యూటిఫుల్ సాలెడ్ పైన వేసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ పార్మెజాన్ చీజ్. సింపుల్ సాలెడ్ ఇది. ఎవరైనా కూడా సాలెడ్ తినాలి అనుకుంటే క్విక్గా వాళ్ళని ముందు పెట్టేసుకుని తయారు చేసుకునే సాలెడ్ ఇది. ఎందుకంటే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఫన్గానే ఉంది. యమీ సాలెడ్, చాలా చంకీ మీట్తో సహా చాలా లైట్గా ఉండే ఒక బ్యూటిఫుల్ మీల్ని తయారు చేసుకున్నాం. సో ప్రెజెంటేషన్ అయిపోయింది. క్విక్ అండ్ ఈజీ మీల్స్ బోల్డ్ అని ఈ వీక్ మొత్తం మనం చూద్దాం కెనడియన్ స్టైల్. కెనడా కల్చర్ రోజు రోజుకి చాలా చాలా మారుతూ ఉంది. ఇవాళ రేపు వీళ్ళు అన్ని రకాల డిఫరెంట్ రంగాలలో బోల్డంత పోటీ ఇస్తున్నారు ప్రపంచానికి. ఎంత పాష్ అయిపోయింది అంటే కెనడాలో ఉన్న టొరంటోని ఇప్పుడు ఫ్యాన్సీగా అక్కడ లోకల్స్ టీ డాట్ అని పిలుస్తూ ఉంటారంట. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొక కెనడా క్లాసిక్స్ తోటి నేను రెడీ అయిపోతాను. ఎక్కడ? గ్లోబల్ కుసిన్ వావేం రుచిలో.